మనము చాలాసార్లు దేవా నీ చిత్తమే జరగాలి అని అంటాము. కానీ దేవుడు నిజంగా తన చిత్తం మన జీవితంలో నెరవేర్చినప్పుడు మనమే మళ్ళీ అడుగుతాం, దేవా ఇలా ఎందుకు చేశావు అని మనమే ప్రశ్నిస్తాము. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన మార్పులు, రక్షించిన సమయాలు ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవుడు మన మంచి కోసం ఒకరిని తీసివేస్తే, ఒక దారిని మూసివేస్తే, ఒక అవకాశం నీ చేతి నుండి పోనిస్తే అది మనకు నచ్చదు. అప్పుడు మళ్ళీ అడుగుతాం, దేవా ఇలా ఎందుకు చేశావు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడుగుతే చేపకు ప్రతిగా పామునిచ్చిన మన తండ్రి అయిన దేవుడు మనకు మంచివి మాత్రమే ఇవ్వాలని చూస్తాడు. మనము అడిగిన దానికంటే, మనము ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. మనము కోరుకున్న దారి కాకపోయినా మనకు హాని చేయని దారిలో నడిపిస్తాడు. నీకు అర్థం కాకపోయినా దేవుని నిర్ణయం లోపం లేదు, అది పరిపూర్ణమైన ప్రేమ. గుర్తుపెట్టుకో, మనము అడిగిన దానికంటే దేవుడు తక్కువ ఇయ్యడు, ఎక్కువగా అద్భుతంగా మనకు ఊహకు అందని రీతిలో ఆశీర్వదించే దేవుడు.